நிலைத்திருக்க. అది సంఘములో స్థిరముగా నిలబడ్డాం. సభையில ఐక్యం தேவை. సంఘ ఐక్యములో నిలబడ్డాము. ஐக்கியம் ఇల్లామ ఈ రోజు ఐక్యత లేని దాని వల్ల కష్టமா இருக்கு. చాలా కష్టంగా ఉంటుంది. சில பேர் ஒரு விஷயத்தை சொல்லி நான் சீக்கிரம் முடிக்க போறேன். ఒకే మాట చెప్పి ముగిస్తాను. ஒருத்தர் எங்கப்பா ஆலயத்துக்கு போறான்னு கேட்டேன். అయ్యా ఒకరు ఎక్కడికి ఆలయంకి వెళ్తున్నావు అని అడిగాను. ஞாயிற்றுக்கிழமைனா இந்த சபைக்கு போறாங்க. నేను ఆలయం ఆదివారం ఈ సంఘానికి వెళ్తున్నాను. நல்லதுதான், మంచిది. ரெண்டாவது வாரம் எங்கப்பா போற? రెండవ వారం ఎక్కడికి వెళ్తున్నావు? ஐயா உங்க சபைக்கு தான் வரேன் ஐயா. అయ్యా నీ సన్నిధానికి వస్తున్నాను. மூணாவது வாரம் எங்கப்பா போற? అయ్యా మూడవ వారం ఎక్కడికి நான் వెళ్తున్నావు? பொருஷவாகம் போறேன் ஐயா. నేను పురుషవాగం పోతున్నాను. நாலாவது வாரம் எங்கப்பா போற? అయ్యా నాలుగవ వారం ఎక్కడికి పోతున్నావు? நான் எக்மோர் போறேன் ஐயா. ఎగ్మోర్కి వెళ్తున్నాను. சரி, సపోజ్ அஞ்சாவது வாரம் வந்து எங்கயா போறேன்னா? ఐదవ వారం ఎక్కడికి వెళ్తావు? பெசன் நகர் போறேன். బెస్సనగర్కి వెళ్తున్నాను. சோத்திரம். స్తోత్రం. ஒரு இடத்துல நிலையா நிக்கல அவரு. వాడు ఎక్కడ స్థిరంగా లేడు. அப்போ இப்படி எல்லாம் ஒரு இடத்துல போகாம உன் பிரச்சனை எப்படிப்பா போவான்னு கேட்டேன். అయ్యా ఈ మార్గం వెళుతున్న ఈ సమస్య ఎట్టయ్యా తీరుతుంది? எப்படி సమాధానం கிடைக்கும்? నీకు ఎలా సమాధానం దొరుకుతుంది? ஒரு இடத்துல சரியான நிலைத்திருக்கிறவர் இல்ல. నీకు స్థిరమైన మనసు